మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమ్మర్ ఆర్మీ కుటుంబ సభ్యులని మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధిలో ఆయన నామాల్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క మహాకృపలో మనమందరము కూడా త్రిత్వములోని 8వ ఆదివారంలోనికి వచ్చి ఉన్నాం. ఈ త్రిత్వములోని 8వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన అంశములుగా పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన మత్తయి రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారము మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయం కోరుకుందాం. కృపయు కనికరం గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రులు నాయన దేవా, నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో నీ పాసనకి రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. దేవా, నీ వాక్యములు కొద్ది నిమిషం మేము ధ్యానింపనేంటుండగా నీ ఆత్మచేతం నన్ను మమ్మ నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అనుకూలముగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియకుమారును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. త్రిత్వములోని 8వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ 2 లేఖన భాగములు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, సువార్త పాఠ్యభాగం వచ్చేసరికి అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉన్నాడు. రెండవదిగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రభువా ప్రభువా నన్ను పిలిచివాడు పరలోక రాజ్యము చేరడు, కానీ పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు మాత్రమే పరలోక రాజ్యము చేరుతారు అనేటువంటి వార్నింగు యేసుక్రీస్తు వారు తన మాటల ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. అలానే పత్రికా పాఠ్యభాగానికి వచ్చేసరికి అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి లేఖ రాస్తూ ఆయన అంటున్నట్టు మాట ఏంటంటే, నీవు ఆత్మచేత నింపబడవలసిన వాడమై ఉన్నావు. నీవు ఆత్మచేత నింపబడుతూ ఉంటున్నప్పుడు నీవు దేవునితో మాట్లాడడానికి, అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి, ఒక కుమారుడు తన తండ్రిని ఏ రీతిగా అయితే అడిగినది పొందుకునేంత వరకు ఎలా అడుగుతూ ఉంటాడో మనము కూడా అలానే అడగడానికి హక్కుదారులమై ఉన్నాము. మనము దాసులము కాదు కానీ దత్తపుత్రులమై ఉన్నాము అనేటువంటి మాటను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఈ 2 పాఠాలు కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మొట్టమొదటిగా మనము చేయవలసిన పని ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనము ఆత్మచేత నింపబడాలి. మనము ఆత్మచేత నింపబడుతూ ఉంటున్నప్పుడు మాత్రమే నీవు నేను కూడా దేవుని పిల్లలమైతే మనము వారసులము. దేనికి వారసులము అంటే దేవుని యొక్క రాజ్యమునకు మనము వారసులమై ఉన్నాము. దేవుని యొద్ద నుండి ఆశీర్వాదములు పొందుకోవడానికి మనము హక్కుదారులమై ఉన్నాము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ముందుగా మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలుగా మనము ఎవరమై ఉన్నాము, దేవుని కలిగి ఉన్నాము కాబట్టి దేవుని యొద్ద నుండి మనం ఏమి పొందుకోవచ్చు,
దేవుని ద్వారా మనము ఏమేమి రాబట్టవచ్చు, దేవుని సన్నిధిలో మనం ఏ రీతిగా సహవాసం కలిగి ఉండాలి, దేవునితో ఎలాంటి అటాచ్మెంట్ లేక రిలేషన్షిప్ లేక సహవాసము కలిగి ఉండాలి అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ రెండింటికంటే ముందుగా దేవాతి దేవుడు ఆయన బిడ్డలైనటువంటి మనకు ఆశీర్వాదాలు ఇవ్వాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆశీర్వాదాలన్నీ కూడా మన కొరకు ఆయన ఇచ్చేశాడు. అయితే ఆ ఆశీర్వాదాలను మనం పొందుకోలేకపోతూ ఉన్నాం. ఆ ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి అంటే ముందుగా మనము నీతిమంతులముగా తీర్చబడాలి. గత 2 వారాల నుంచి కూడా ఇవే మాటలు చూస్తూ ఉన్నాం. మన శరీరములను దుర్నీతికి సాధనములుగా కాక నీతికి సాధనములుగా మనము అర్పించుకోవాలి అనేటువంటి మాటను గత వారము ధ్యానం చేసాం. అంతకుముందు వారము కూడా ఏ రీతిగా మనము నీతిమంతులం అవుతాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. క్రీస్తు రక్తములో కడగబడిన వారు మాత్రమే నీతిమంతులు అవుతూ ఉంటారు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేసేది. యేసు రక్తము మనలను దేవుని రాజ్యములకు హక్కుదారులుగా చేర్చేది. కాబట్టి మొట్టమొదటిగా మనము దేవుని బిడ్డలుగా మారాలి అంటే ముందుగా క్రీస్తు రక్తంలో కడగబడాలి. ఆ కడగబడిన తరువాత నీవు దేవుని యొక్క రాజ్యములోనికి నీవు ప్రవేశించడానికి అర్హత పొంది ఉన్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఎలాంటి ఆశీర్వాదాలు మనము దేవుని ఎదురుండి పొందుకోగలము, మనము ఏ రీతిగా ఆత్మచేత నింపబడుతూ ఉంటాం అనే విషయాన్ని, నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నావో అప్పటి నుంచి నీవు దేవుని రాజ్యంలో ఒక కుమారుడుగా కుమార్తెగా పరిగణించబడుతూ ఉంటావు. ఒక్క మాటలో చెప్పాలి అంటే నీవు యూకేజీ స్టాండర్డ్లోకి వచ్చినట్లు లెక్క. ఎల్కేజీ యూకేజీ అప్పటి నుంచి నీ ఆధ్యాత్మిక జీవితమును నువ్వు ప్రారంభిస్తూ ఉన్నప్పుడు దినము వెంబడి దినము రోజులతో అలా దేవుడితో నీవు సహవాసం చేస్తూ ఉన్నప్పుడు నీవు దేవునితో మాట్లాడడం ఎప్పుడైతే మొదలు పెడుతూ ఉంటావో దేవుడు కూడా నీతో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ద రిలేషన్ ఎలా ఉండాలంటే నీకు దేవునికి ఇంకా ఎవరు ఉండకూడదు. నీవు దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అర్హత నువ్వు సాధించావు క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత. అందుకే అంటూ ఉంటాడు ఆత్మచేత నింపబడాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు మనం కనిపెట్టాలి. పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు నిన్ను తన ఆత్మచేత నింపి నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తూ ఉంటాడు. అనేక విషయాలు ఆయన నీకు తెలియజేస్తూ ఉంటాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ రామపత్రిక 8వ అధ్యాయం అదే తెలియజేస్తూ ఉంది. శరీర స్వభావాలు దేవుని సంతోషపరచలేరు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మనం ఆలోచన చేస్తూ ఉండి గత వారం కూడా జ్ఞానం చేస్తాం. దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఎవరై ఉన్నారట? దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉన్నప్పుడు మీరు దేవుని పిల్లలై ఉన్నారు. క్రీస్తు ఆత్మ మీలో నివసిస్తూ ఉన్నప్పుడు మాత్రమే నీవు దేవుని బిడ్డగా నీవు పరిగణించబడే అవకాశం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ 12వ వచనం అంటూ ఉంటాడు, కాబట్టి సహోదరులారా శరీరసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. క్రీస్తు రక్తములో మనం కడగబడ్డాం కాబట్టి మన ఇష్టం వచ్చినట్లు మనం జీవించడానికి మనకు అధికారం లేదు, మనకు రైట్ లేదు. క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత దేవుని రాజ్యంలో నువ్వు దేవుని బిడ్డగా పరిణించబడిన తర్వాత ఆయన చిత్త ప్రకారం జరిగించే వారుగా నీవు ఉండాలి. ఈరోజు సువార్త పాఠం కూడా అదే కదా. మా పరలోకం ఉన్నటువంటి నా తండ్రి చిత్తాన్ని మీరు జరిగించేవారుగా ఉంటేనే మీరు పరలోకం చేరతారు. దోస్ హూ ఆర్ డూ ద విల్ ఆఫ్ గాడ్ ఆర్ ఎంటర్ ఇన్ టు హెవెన్. ఎవరైతే పరలోకం ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఉంటారో
వారు మాత్రమే పరలోకము చేరతారు అని ఈరోజు సువార్త మనకు తెలియజేస్తుంది. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచివాడు ఎంత మాత్రము కూడా పరలోక రాజ్యము చేరడు. ఆ రోజు ఆ తీర్పు దినాన్ని మీరు అడుగుతూ ఉంటారు, ప్రభువా నీ నామాన్ని మేము అది చేయలేదు, ఇది చేయలేదా, దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? అవన్నీ నాకు అనవసరం. మీరు ఆత్మహత్యతో నింపబడి ఉన్నారా లేరా, నా కొరకు మీరు కనిపెట్టుకుని ఉన్నారా లేదా అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్న మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దివిటీల గురించినటువంటి ఉపమానం జ్ఞాపకం వస్తూ ఉంది. 10 మంది కన్యకలు సిద్ధపడ్డారు, 5 మాత్రమే ఎదురు చూశారు, మిగిలిన వారు నిద్రపోయారు. వారు మెలకువగా లేరు, ఆత్మలో మెలకువగా లేరు. మనం చేయవలసిన పని ఏమిటంటే ఆత్మలో మనం మెలకువ కలిగి ఉండాలి, ఆయన యొక్క చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలి, ఆయన పిలుపునకు లోబడేవారుగా ఉండాలి, ఆయన ఏది చెప్తే అదే మనం చేసేవారుగా ఉండాలి. అప్పుడు మాత్రమే నీవు ఆత్మచేత నింపడినటువంటి అనుభవంలోనికి వెళుతూ ఉంటావు. అందుకంటే శరీర స్వభావం గలవారు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు. ఇక చాలు అనేటువంటి మాట యేసయ్య మనతో మాట్లాడి, ఇంతవరకు చాలు, మీరు చేసినటువంటి ఘనకార్యాలు చాలు, శరీర కార్యాలు, కానీ ఇప్పుడు మీరు నా రక్తంలో మీరు కడగబడ్డారు కాబట్టి నా ఇష్ట ప్రకారం మీరు చేయండి, మీ ఇష్టం చాలు, మీ ఇష్టం. అదే గత వారం మనం లెసన్లో భక్తుడు పాట చూస్తూ ఉంటూ ఉన్నాం, తనువు నాదిదిగో గైకొనమి ప్రభువా నీ పనికి ప్రతిష్ఠించుమి, నన్ను నేను సమర్పించుకొని ఉన్నాను. తనువు నాదిదిగో గై కొనుమి ఓ ప్రభువా నీ పనికి ప్రతిష్ఠించుమి. ఈ పాటలో చాలా అర్థవంతంగా భక్తుడు పాడాడు. నా ఇష్టము కాదు, ఇక నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి, ఇదిగో నా చేతులు ఇవిగో, నా పాదములు ఇవిగో, నేను పనిచేయడానికి పరిగెత్తడానికి పరిశుద్ధమైనటువంటి చేతులుగా నన్ను మార్చు, నా చేతులను అర్పించుకుంటూ ఉన్నాను, నా పాదము నీ కొరకు పరిగెట్టుకునేవాడే నేను ఉంటూ ఉన్నాను, నా హృదయము నీ ఆత్మచేత నింపబడుతూ ఉండి ఆ రీతిగా నేను ఉండబోతూ ఉన్నాను అని దేవుడికి భక్తుడు పాడుతూ ఉన్నాడు. 440 అనుకుంటాను. తనువు నాదిదిగో గైకొనమి ప్రభువా నీ చిత్తాన్ని చేయడానికి నేను అర్పించుకొనిచూ ఉన్నా నా జీవితం ఇక చాలు, పాత జీవితం వదిలిపెట్టేస్తాను, ఈ మిగిలిన జీవితం అంతా కూడా నీ కొరకు నేను జీవితం ఇష్టపడుతూ ఉన్నాను. అలాంటి వారు మాత్రమే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు అని యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు భక్తుడు కూడా అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావలసిన వారై ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించుతారు. శరీర క్రియలు మనము ఏ రీతిగా చంపేస్తూ ఉన్నామో ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆత్మచేత నింపబడుతూ ఉంటున్నప్పుడు శరీర క్రియలను మనము చంపే అవకాశం ఉందట. మీరు శరీర రీతిగా జీవించినట్లయితే మీరు చావలసి వారై ఉన్నారు, కానీ ఆత్మరీతిగా మీరు జీవించినట్లయితే మీరు బ్రతుకుతారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తాడు. శరీరానుసారముగా మీరు ప్రవర్తించిన యెడల మీరు చావలసిన వారై ఉందరు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపేస్తే, అందుకే ఆత్మతో మనము నింపబడాలి. భక్తుడు పాడతాడు కదా, పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభుని ప్రేమను వేడము. ఆత్మచేత మనం నింపబడినటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. అందుకంటే భక్తుడు ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకూడదు. ఆత్మచేత నింపబడే అనుభవంలోనికి మనం వెళితే కదా దాన్ని వెలిగించడానికి, ఆ స్థాయికి మనం వెళ్ళిపోవాలి స్టెప్ బై స్టెప్. ఈరోజు 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేషన్, ఇవన్నీ ఎలా ఉన్నాయో ఆధ్యాత్మిక యాత్రలో కూడా చీలమండ అనుభవము, మోకాళ్ళ అనుభవం, నడుములోతు అనుభవం, ఇలా 1 by 1 మనము యేసులోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను తన స్వరూప్యములోనికి మార్చుకుని తన మహిమకు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా నిన్ను వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. అలాగని నువ్వు ఉంటే నువ్వు ఎవరు ఉంటున్నావు తెలిస్తే నువ్వు దేవుని వారసుడివే అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎంత చక్కని మాట!
ఈ మాట మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఏ ఆత్మతో మనము నింపడుతూ ఉన్నాము, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాము, దేవుని కొరకు ఆలోచన, దేవుని రాజ్యం కొరకు ఆలోచన, దేవుని కొరకు నేను ఏమి చేయనటువంటి ఆలోచన, ఇవన్నీ మనలో ఉంటున్నప్పుడు దేవుని బిడ్డలుగా ఆత్మచేత నింపబడే అనుభవంలోనికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒకవేళ అలా కాకపోతే నీవు చావలసిన వాడవై ఉన్నావు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ దేవాతి దేవుడు మనం చావాలి అని కోరుకోవట్లేదు. ఆత్మరీతిగా జీవించబడాలి, వెలిగింపబడే వ్యక్తిగా ఉండాలి. శరీర రీతిగా కాదు, కానీ ఆత్మరీతిగా మనము జీవించే వ్యక్తులుగా ఉండాలనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునితో సహవాసము, ది రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్, ఇది చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడు కూడా వెడబాపులేరడు అనేటువంటి మాటలు పౌలు మాట్లాడుతూ ఉంటాడు. నీవు నిజముగా దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఎడలా నీవు ఆయన విడిచిపెట్టవు. అందుకంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనని అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే భక్తుడు అంటూ ఉన్నాడు, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మను కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచు ఉన్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన పక్షమున, ఆత్మ తానే మాట్లాడుతూ ఉన్నాడట. తానే మన పక్షమున మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఎవరు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? ఆత్మదేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు మన ఆత్మతో. వీరు నా బిడ్డలు, వీరు మన బిడ్డలే అని ముద్ర వేస్తూ ఉన్నాడు. వీరు మనవారే అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆత్మచేత నింపబడడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు, ఆత్మచేత నింపడం కొరకు, దేవుని చిత్తాన్ని జరిగించడానికి, తండ్రి నేను ఉన్నాను నీ పని చేయడానికి అని మనం సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. నేను తన పనికి వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అంటూ ఉన్నటువంటి మాట, నీవు పిల్లల అబ్బా తండ్రిని మొరపెట్టడానికి మనము వారసులమైపోయి ఉన్నాము. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుతూ వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఎలయనగా మళ్ళా మనం భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందిన వారమై ఉన్నాము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచు ఉన్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మతో మనం నింపబడుతూ ఉంటున్నప్పుడు, క్రీస్తు రక్తంలో కడగబడుతూ ఉంటున్నప్పుడు మనకు ఒక గొప్ప ధైర్యము వస్తూ ఉంది, అథారిటీ వస్తూ ఉంది. తన తండ్రి దగ్గర పిల్లాడు ఏ రీతికైతే బ్రతిమలాడుతూ ఉంటాడో, ఇది కావాలి, ఇది కావాలి, కొనిపెట్టు అని పలా షాప్కి వెళ్తూ ఉంటున్నప్పుడు అది కావాలని ఏ రీతికి అడుగుతూ ఉంటాడో, ఆ అడుగుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డ కోరిక తండ్రి సహజంగానే తీర్చడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే తన కుమారుడు కాబట్టి. అలానే దేవాతి దేవుడు కూడా ఆయన ఆత్మచేత లేక పరిశుద్ధ ఆత్మచేత మనం నింపడుతూ ఉన్నప్పుడు మన యొక్క ప్రతి కోరిక, ప్రతి అవసరతను కూడా ఆయన తీర్చడానికి సంసిద్ధుడై ఉన్నాడు. అబ్బా తండ్రి, ఓ నాయనా, నా యేసయ్య, నీవు నాకు ఎందుకు ఇవ్వవు? ఇది నాకు కావాలి, ఇది నాకు ఇవ్వాలి, ఇది నాకు ఇవ్వి అని మనం అడగడానికి హక్కుదారులం అయిపోయి ఉన్నాము. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను, ఎలా అంట, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను అది ఆయన మనకు దయచేస్తూ ఉంటాడు. మన మనవి అలకిస్తూ ఉంటాడు. దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం ఏమిటంటే ఆయన మనకిస్తూ ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మనము అడిగేదన్నీ కూడా ఆయనకి ఇష్టకరముగా మనం ఉండే, ఆయనను ఘనపరిచే రీతిగా ఉంటున్నప్పుడు ఆయన మనం అడుగుచున్నది అది అన్నీ కూడా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అదే అంటూ ఉన్నాడు, మనము దాస్యపాత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందిన వారమై ఉన్నాము. క్రీస్తు రక్తములో కడిగిరబడిన వారమై మనము ఉన్నాము అనేటువంటి మాటను భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మళ్ళా మనం భయపడటకు దాస్యపాత్మను మనం పొందలేదు.
క్రీస్తు ఆత్మను పొంది ఉన్నాము. గలతీ పత్రికలో అంటూ ఉంటాడు కదా, అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము అన్యజనుల మనము పొందడానికి యేసుక్రీస్తు మన కోసము శాపమయ్యాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది అంటూ ఉంటారు, షారాకు ఇచ్చినటువంటి వాగ్దానం అది కేవలం షారాకు మాత్రమే అంటూ ఉంటాడు. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాలు కేవలం అబ్రహాముకు మాత్రమే అంటూ ఉన్నారు. కానీ క్రీస్తు రక్తములో కడగబడినటువంటి తరువాత అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనములు నీవు నేను కూడా పొందడానికి హక్కుదారులమైపోయి ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ గలతీ పత్రిక 4వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనంలో, ఆత్మను కూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసు క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమాయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము పొందిన ఆశీర్వచనములు అన్యజనుల నుండి మనం పొందడానికి మన కొరకు యేసు క్రీస్తు వారు శాపగ్రస్తుడిగా మారిపోయి సిలువలో నీకు బదులుగా నాకు బదులుగా ఆయన వెల చెల్లించి నీ యొక్క నా యొక్క పాపం అంతా కూడా ఆయన సిలువలో భరించి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఇష్టపడాడు. దేవుని నామానికి మహిమ కలుగును. ఎలాంటి ఆశీర్వాదాలు? అబ్రహాముకు ఏ రీతిగా అయితే దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చి ఉన్నాడో ఆ ఆశీర్వాదాలన్నీ కూడా పొందడానికి మనము హక్కుదారులమైపోయి ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి క్రీస్తు రక్తం మనల్ని ఏం చేస్తుందంటే హక్కుదారులుగా చేస్తూ ఉంది. క్రీస్తు రక్తం మనల్ని ఏం చేస్తుందంటే వారసులుగా చేస్తూ ఉంది. క్రీస్తు రక్తం మనల్ని ఏం చేస్తుందంటే నిత్యరాజ్యములో నీవు నేను కూడా చేరడానికి హక్కుదారులుగా చేస్తూ ఉంది. దేవునితో పోరాడడానికి ఏ రీతికి అయితే యాకోబు పోరాడాడో, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను ఏ రీతికి అయితే పోరాడాడో, నీవు నేను కూడా దేవుని సన్నిధానంలో నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను, నాకు ఆశీర్వాదం ఎందుకు ఇవ్వవు, నాకు ఆశీర్వాదం ఇవి అని ప్రాధేయపడడానికి, నాయనా తండ్రి అని మొరపెట్టడానికి మనము హక్కుదారులమైపోయి ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఇదే గలతీ సంఘానికి లేఖ రాస్తూ 4వ అధ్యాయము 6వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము 4-6 మనం చూస్తూ ఉంటున్నప్పుడు, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడువే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. దేవుని మనకి మహిమ కలుగును కాక. ఈరోజు మన టైటిల్ కూడా అదే, నీవు వారసుడవు, నీవు కూడా వారసుడవే. క్రీస్తు రక్తములో కడగబడినటువంటి అనుభవంలో నీవు వచ్చినట్లయితే నీవు ఎలాంటి హక్కుదారుడు అయిపోయి ఉన్నావో ఈ లేఖనములు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మనం ఎవరమై ఉన్నామో, ఎలాంటి హక్కుదారులమైపోయి ఉన్నామో ఇక్కడ తెలియజేస్తున్నారు. మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడువే. కుమారుడువైతే దేవుని ద్వారా వారసుడవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య మనల్ని ఆశీర్వదించాలనే కోరుకొని ఉన్నాడు. మనల్ని పిలిచింది కూడా ఆశీర్వాదములకు యోగ్యులుగా చేయడానికి, ఆశీర్వాదములకు వారసులుగా చేయడానికి యేసయ్య మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి మనము చేయవలసిన పని ఏమిటంటే ఆత్మచేత మనము నింపబడేవారిగా ఉండాలి. అంతేగాని నీ నామాన్ని ఇది చేయలేదు ఇది చేయలేదని మన దేవునితో ఫైట్ చేయడానికి కాదు. నువ్వు ఆత్మతో నింపబడి ఉన్నావా? సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఆత్మ పరిశీలన మనము చేసుకొనవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి సాయంకాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే, నీవు ఆత్మచేత నింపబడి ఉన్నావా? ఆత్మచేత నీవు నింపబడిన వాడవైతే నీవు దాసుడవు కావు, కుమారుడువే. కుమారుడువైతే నీవు వారసుడవు. ఎక్కడికి? దేవుని రాజ్యమునకు వారసుడవు అన్నావు. దేవునితో నీవు కూడా వారసుడవు, దేవుని ద్వారా వారసుడవు. నీవు కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. దేవుని మనకి మహిమ కలుగును గాక.
నువ్వు మరలా భయపడ్డానికి నీవు దాస్యపాత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందుకొని ఉన్నావు. అధికారమును నీవు కలిగి ఉన్నావు. క్రీస్తు రక్తములో నీవు కడగబడి ఉన్నప్పుడు దేవుని బిడ్డగా, దేవుని యొక్క కుమారుడుగా, దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు, ఆశీర్వాద ఫలములు నీవు అనుభవించడానికి నీవు హక్కుదారుడు అయి ఉన్నావు. ఆశీర్వాదం తాళపు చెవి నీ చేతిలోనే దేవుడు ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. కాబట్టి నీవు ఆత్మచేత నింపబడి, నాయనా తండ్రి నీ చిత్తాన్ని జరిగించేవారుగా నేను ఉంటాను అని నువ్వు దేవుని సన్నిధానంలో ప్రాధేయపడుతూ ఉంటున్నప్పుడు దేవుడిని నింపి నిన్ను తన ఆత్మచేత నింపి నిత్య రాజ్యములకు వారసుడిగా నేను చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో దేవా, మేము కుమారులు అయితే వారసులము, దేవుని ద్వారా వారసులము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తావు. అవును తండ్రి, నీవు మాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి, అథారిటీని బట్టి, నీవు మా కొరకు కాల్చినటువంటి రక్తమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. క్రీస్తు రక్తములో మా పాపదోషములన్నీ కడుక్కుంటూ ఉన్నాం, శుద్ధి చేసుకుంటూ ఉన్నాం. మాట వలన, తలంపు వలన, క్రియ వలన నీకు విరోధముగా మేము పాపము చేస్తామని ఒప్పుకుంటూ పరిశుద్ధపరచమని ఆత్మచేత మేము నింపబడి నిత్య రాజ్యమునకు వారసులుగా ఉంటాక నీ కృప అనుగ్రహించమని మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, ఆత్మదేవుని అన్యోన్య సహవాసము మీ అందరికీ సదాకాలం తోడేడునుగాక. ఆమేన్.